ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో గొప్పగా నడిపిస్తున్నాయండి. ఆయన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు దేవుడు ప్రత్యక్షతను మనం అనుభవిస్తున్నాం. ఆయన మాటలు మనల్ని ఎంతగానో అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 20వ రోజు అండి. ఈ 20వ రోజున దేవుడు బలమైన రీతిలో మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అత్యధికమైన అభివృద్ధిని మన జీవితంలో చూడబోతున్నాం. ఇది దేవుడు అబ్రహాము గారితో చేసిన వాగ్దానం అండి. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. అవునండి, అబ్రహాము గారిని దేవుడు అబ్రహాము గారి ద్వారా అనేక జనముగా అబ్రహాము గారిని బ్లెస్ చేస్తానని ఆశీర్వదిస్తూ ఒక చక్కని హామీ ఇస్తూ వాగ్దానము చేస్తూ ఉన్నారు. గొప్ప జనాంగముగా చేసే దేవుడు, అభివృద్ధి పరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా, నీ కుటుంబానికి కూడా ప్రభు అభివృద్ధి పరచబోతున్నారు. అత్యధికమైన అభివృద్ధి పరచబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, చాలా విషయాల్లో చాలా బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, కష్టాల మధ్యలో ఉన్నారేమో. ప్రభు ఇస్తున్న వాగ్దానం అండి. అత్యధిక అభివృద్ధిని మీరు మీ కుటుంబాల్లో చూడబోతున్నారు. అబ్రహాము గారిని ఎలా అత్యధిక అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశారో, అంటే గొప్ప జనాంగముగా, ఆయన ద్వారా గొప్ప జనాంగము దేవుడు అభివృద్ధి పరుస్తానని, జనాంగముగా చేస్తానని దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం మీ ఎడల కూడా ప్రభు స్థిరపరచబోతూ ఉన్నారు. ఈ రోజున ఏ విషయాల్లో బాధపడుతున్నా, మీరు ఏ విషయంలో దుఃఖపడుతున్నా, ఏ విషయంలో బలహీనులుగా ఉన్నా, ప్రభు మీ కుటుంబాన్ని అత్యధికముగా నడిపించబోతూ ఉన్నారు, వృద్ధి పొందించబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ఇన్ని రోజులు బాధలే చూసారేమో, ఇన్ని రోజులు చాలా కష్టాన్ని చూసారేమో, నష్టాన్ని చూసారేమో. ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ బ్రతుకు, ఏంటి పరిస్థితి అన్నట్లుగా జీవితం ఉందేమో. కానీ ఇక ఈ 2026వ సంవత్సరంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇదిగో మిమ్మల్ని, మీ ద్వారా అనేక జనాంగాన్ని ప్రభు అభివృద్ధి పరుస్తారు. మీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. మిమ్మల్ని పట్టుకొని ఇదిగో దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతూ ఉన్నారు. అబ్రహాము గారిని దేవుడు ఎలా ఆశీర్వదించారో మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నారు. మీకు ప్రతి కుటుంబ పరిస్థితులలో దేవుడు తోడుగా ఉండబోతున్నారు. ప్రియ సహోదర, సహోదరి, ఇదిగోండి, ప్రతి పరిస్థితిలో మనం వేదన చెందుతూ ఉంటాం. ప్రతి పరిస్థితులలో చాలా దుఃఖం కదండి, అదే చూస్తూ ఉంటాం. నిరుత్సాహపడుతూ ఉంటాం. చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. దేవుళ్ళు ఆగిపోతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం, చెదిరిపోతూ ఉంటాం, ఊరికే అవిశ్వాస పాలైపోతూ ఉంటాం. అన్నిటి విషయాల్లో ప్రభు కృప చూపిస్తారండి. ధైర్యంగా ఉండండి. అది ఏ పరిస్థితి అయినా దేవుడు గొప్ప అభివృద్ధిని మీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను అన్ని విషయాల్లో ప్రభు ఆశీర్వదించబోతుండగా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. ఆమెన్. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రభులో ముందుకు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్. అత్యధిక అభివృద్ధిని దేవుడు కలగచేసే దేవుడిగా ఉన్నారు. ఆ అభివృద్ధిని ఇక నుంచి నువ్వు చూడబోతున్నావు. నీవే అనుకున్నట్లుగా, నీవే నీ జీవితం గురించి ఊహించినట్లుగా, ఒకప్పుడు నా బ్రతికి ఇలా ఉంది కదా, ఏంటి ఇలా అయిపోయింది అని ఆశ్చర్యపోయేంత విధంగా, అనేకులు విభ్రాంతి పొందేటట్లుగా నిన్ను దేవుడు మహాభివృద్ధిలోనికి నడిపించబోతూ ఉన్నారు. మీ కుటుంబాన్ని మీ ద్వారా అనేకులను నడిపించబోతున్నారు. అబ్రహాము గారిని ఎలా నడిపించారో మిమ్మల్ని కూడా, మీ కుటుంబాలను, మనందరినీ ప్రభు నడిపించబోతుండగా ఈ వాగ్దాన్ని పట్టుకుందాం. కల్లార ప్రభు మహిమను చూద్దాం. ప్రభు అబ్రహాము గారి ద్వారా ఎంత గొప్ప జనాంగముని దేవుడు నడిపించి ఉన్నారు. మన ద్వారా కూడా ప్రభు జరిగించబోతున్నారు. ఆ ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రార్థిద్దాం.
ప్రైజలో ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని వాగ్దానము అబ్రహాము గారికి మీరు ఇస్తూ ఉన్నారయ్యా. అయ్యా ఇదిగోండి, అద్భుతమైన రీతిలో అభివృద్ధిలోనికి నడిపిస్తానని అయ్యా మమ్మల్ని కూడా ఆ వాగ్దానము చేత ఉదయకాల సమయంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. మేము కూడా ఆ మహా అభివృద్ధిని మా జీవితాల్లో మేము చూచుదుము గాక. సహాయము చేయండి ప్రభా, నిలబెట్టండి ప్రభా, కృప చూపించండి. ఎవరైతే దిక్కులేని వారిగా, ఒంటరిగా, భయంకరమైన పరిస్థితుల మధ్యలో, భయంకరమైన జీవితాల మధ్యలో, పోరాటాల మధ్యలో ఉన్నారో బట్ అన్నిటి నుంచి విడుదల చేస్తూ మహా అభివృద్ధిని కలగ చేస్తూ బిడ్డల్ని గొప్పగా నడిపించండి ప్రభా. వారిని, వారి కుటుంబాన్ని కాదు కానీ వారి ద్వారా అనేక ప్రజల్ని మీరు నడిపించండి. గొప్ప జనాంగాన్ని అయా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. గొప్ప జనాంగముగా మీరు అయా ఇదిగోండి ప్రభ లేవనెత్తమని వేడుకుంటున్నాం. వారి ద్వారా సహాయం చేయండి. ఒంటరిగా, బలహీనతల మధ్యలో, చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో నెమ్మది లేక, సమాధానం లేక ఉన్న వారికి విడుదల కలుగును గాక. అయ్యా ఇదిగోండి మేము ప్రార్థిస్తున్నాం, విజయం కలుగును గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మేము ప్రార్థిస్తుండగా ఇక వారు మహా అభివృద్ధిలోనికి నడిపించబడదురు గాక. కృప కలుగును గాక. ప్రతి విషయంలో భారము కలిగి నిలబడటకు అయ్యా మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి పరిస్థితిలో నిలబడే శక్తిని దయచండి, విశ్వాసంతో నిలబడే శక్తిని దయచండి. అలాగే ప్రభా, ఉదయకాల సమయంలో ఎంతమంది నష్టంలో, కష్టంలో, బాధలో, ఇబ్బందులో ఉన్నారో వారందరికీ విడుదల కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ మీరు తోడే ఉండండి, క్షేమాన్ని కలగ చేయండి. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మా సేవకుడు 20వ రోజున ఉంటుండగా నీ క్షేమం కలుగును గాక. అయా సేవకుడికి మంచి ఆరోగ్యం, అయ్యా నీ సేవకుడు ప్రభా ఇదిగోండి 7 బలముతో, ఆత్మ బలముతో ముందుకు సాగిపోయి దయచేయమని, జరగబోయే ప్రతి సంగతిని మీరు బయలుపరుస్తూ సేవకుని మీరు బలముగా వాడుకుంటురమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్.